హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు నేను తయారు చేసుకున్న రెసిపీ పానీపూరి. సో ఈ వీడియోలో మాత్రం పూరి పర్ఫెక్ట్గా ఎలా రావాలో నేను చెప్పాను. చూసారా పూరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా క్రిస్పీగా ఉంది. సో మీకు ఇలానే పూరి రావాలి అనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. సో ఇలా పూరీలో కాస్త వేడివేడిగా చేసిన చాట్ వేసుకొని పైనుంచి కాస్త ఆనియన్ వేసుకొని పానీలో డిప్ చేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఇలా రావాలంటే వీడియో కంప్లీట్గా చూడండి. సో ఇక్కడ పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక 250 గ్రామ్స్ రవ్వ తీసుకుంటున్నాను. సో మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోండి. 250 గ్రామ్స్ రవ్వ తీసుకుంటున్నాను. ఈ 250 గ్రామ్స్ రవ్వలో నేను 50 గ్రామ్స్ మైదా కలుపుతున్నాను. సో ఇలా 50 గ్రామ్స్ మైదా కూడా వేశాక అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇంకా కాస్త వాటర్ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మంచిగా చపాతీ పిండిలాగా కలుపుతున్నాను. సో ఎట్ ఏ టైం వాటర్ వేయకండి, అలా వేసామనుకో మనకు పిండి పల్చగా అవుతుంది. సో కన్సిస్టెన్సీ చూస్తూ నెమ్మదిగా కాస్త వాటర్ యాడ్ చేస్తూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ అది రవ్వ కాబట్టి వాటర్ని బాగా పీల్చుతుంది. సో కన్సిస్టెన్సీ మాత్రం చూస్తూ ఎగ్జాక్ట్గా కలుపుకోండి, మెత్తగా మాత్రం కలుపుకోకండి. సో మీకు ఎట్ ద ఎండ్ ఇలా ఉండాలి అండి. సో ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని చూసారా ఎగ్జాక్ట్గా వచ్చింది ఇలా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కలిపేసుకోండి. చూసారా ఇలా ముడితే మెత్తగా ఉంది. సో ఇలా ఉంటే మన పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకుంటున్నానండి నేను. ఇలా ఒక వెట్ క్లాత్ తీసేసుకొని కలిపిన మిక్స్చర్ పైన ఇలా వేసుకుంటున్నాను. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టైం అలానే ఉంచుదాం, దాన్ని కదిలించకండి. సో అప్పుడు పిండి కూడా ఇంకా సాఫ్ట్గా అయిపోయి మనకు పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను క్లాత్ తీసేస్తున్నాను. సో ఇక్కడ మనకు పిండి ఇంకా సాఫ్ట్గా అయిపోయింది. చూసారా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకా పూరి మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వెట్ క్లాత్ తీసాక మళ్ళీ ఒక 1 మినిట్ అలా కలుపుకున్నాను. సో ఇంకా కలిపేసుకున్న తర్వాత ఈ మొత్తం మిక్చర్లో నేను ఒక 2 హాఫ్స్ చేసుకున్నాను. ఇలా 2 హాఫ్స్ చేసుకొని పూరీస్ రెడీ చేసుకుంటున్నాను. ఎలా రెడీ చేసుకుంటున్నానో ఒకసారి మీరు చూడండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కాస్త ఏ పిండి అయినా పర్లేదు, ఇక్కడ నేను కాస్త గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి కింద వేసుకొని ఒక చిన్న రౌండ్ సైజ్ బాల్ చేసుకున్నాను కదా. సో మీకు నచ్చిన సైజులో ఇలా మిక్చర్ తీసుకొని ఇలా చపాతీలాగా తాల్చుకోండి. సో చపాతీలాగా తాల్చుకుంటున్నప్పుడు మాత్రం మరీ సన్నగా రానివ్వకండి. మరీ పల్చగా వచ్చిందనుకో మనకు పూరీలు అనేవి పొంగవు. సో థిక్నెస్ అనేది మరీ తక్కువగా ఉండకూడదు, మరీ ఎక్కువగా ఉండకూడదు. సో మోడరేట్గా చూసుకొని ఇక్కడ నేను ఒక కప్ హెల్ప్తో ఇలా మనకు కావాల్సిన సైజులో బాల్స్ కోసమని నేను ఇక్కడ ఒక టీ కప్ తీసుకున్నాను. సో ఇంతలోగా నేను ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. పూరీలు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం చేసుకొని ఈ ఎక్సెస్ ఉంది కదా, ఎక్సెస్ని తీసేసుకుంటున్నాను. కొంచెం కాస్త జాగ్రత్తగా తీసేసుకోండి. సో ఇలా మనం చేసుకున్నాం అనుకో, చిన్నగా చేసుకోకుండా ఇలా తొందరగా పని అయిపోతుంది. తొందరగా మనం అట్లీస్ట్ ఒక 20 పూరీస్ అయినా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ పూరి కాల్చుకునేటప్పుడు కూడా ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలండి. సో పూరి వేసాక ఫ్లేమ్ లో చేయండి. లో చేసి ఆయిల్ని కదిలిస్తూనే ఉండండి, అప్పుడు పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి. సో ఇలా కాస్త చిన్న టెక్నిక్స్ ఉంటాయండి, అది వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము పూరి వేయకముందు నేను చాలా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాను. మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పూరి చేసిన వెంటనే ఫ్లేమ్ని లోలో పెడుతున్నాను. సో ఇలా చేయడం వల్ల ఇలా లోలో పెట్టేసి నేను ఆయిల్ని కదిలిస్తూనే ఉన్నాను. ఆ జాలి సహాయంతో నేను ఆయిల్ని కదిలిస్తూనే ఉన్నాను. సో అలా చేయడం వల్ల మన పూరి అనేది మంచిగా పొంగుతుంది. సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. చూసారా ఎంత మంచిగా పొంగాయో. సో ఇదే అండి, చాలా సింపుల్ టెక్నిక్. మన పూరీలు కూడా మంచిగా పొంగుతున్నాయి. సో ఇలా మనం చేసిన మిక్చర్ మొత్తం నేను మంచిగా పూరీలు చేసుకున్నాను. సో నూనె కూడా మరీ మాడనివ్వకండి. ఒకవేళ మాడిపోయినా కానీ మన పూరీలు సరిగా పొంగవు.
సో మీరు ఒకవేళ కాస్త గ్యాప్ ఇస్తున్నాం అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ చల్లారబెట్టుకోండి. కానీ కాస్త లేట్ అవుతున్నప్పుడు మాత్రం ఆయిల్ని అలా వేడవుతూనే ఉండనివ్వకండి. సో ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, సేమ్ బయటి వాటిలాగా వచ్చాయి కదా. మీకు ఇలాగే రావాలంటే నేను చెప్పిన మెజర్మెంట్ ఫాలో అవ్వండి, మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు NNM ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.